లోక్సభ ఎలక్షన్స్. సో లోక్సభలో రిప్రజెంటేటివ్స్ ప్రతి స్టేట్ నుంచి ఎలక్ట్ అవుతారు. సో ఎట్లా అంటే స్టేట్లో పాపులేషన్ని బేస్గా తీసుకొని చిన్న చిన్న జాగ్రఫికల్ ఏరియాస్ లాగా డివైడ్ చేస్తారు. ఆ చిన్న జాగ్రఫికల్ ఏరియాస్నే కాన్స్టిట్యుయెన్సీ అంటారు. సో ప్రతి కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఒక లోక్సభ రిప్రజెంటేటివ్ ఎలక్ట్ అవుతాడనమాట. సో ఆ ఎలక్ట్ అయిన మెంబర్ టెన్యూర్ వచ్చేసి 5 years ఉంటుంది. సో అట్లా ప్రతి స్టేట్లో లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి లోక్సభ రిప్రజెంటేటివ్ ఎలక్ట్ అవుతాడు. అట్లా ఎలక్ట్ అయిన పర్సన్ టెన్యూర్ వచ్చేసి 5 years ఉంటుంది. అండ్ లోక్సభని 5 years కంటే ముందే డిజాల్వ్ చేయొచ్చు అనమాట. ఎట్లా అంటే లోక్సభని డిజాల్వ్ చేసే పవర్ ప్రెసిడెంట్కి ఉంటుంది. అండ్ ఆర్టికల్ 324 నుంచి ఆర్టికల్ 329 వరకు, ఇంకా పార్ట్ 15 ఇవి ఎలక్షన్స్ గురించి చెప్తాయి అన్నమాట.